ఊరికే యేసుప్రభుని తిడతారు, నోరు పారేసుకుంటారు, ఎన్ని పచ్చిబూతులు మాట్లాడుతుంటారో సోషల్ మీడియాలో. ఉత్తినే వస్తారు కామెంట్లకి, ఎందుకు మనం ఏమనం వాళ్ళని. నాకు ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది. నేను ఇలా వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నానా, ఇందులోకి వస్తారు. మనం ఏదైనా పాట అప్లోడ్ చేస్తామా, పాట కిందకు వస్తారు. మనం ఏదైనా ఫోటో అప్లోడ్ చేస్తామా, ఆ ఫోటో కిందకు వస్తారు. ఏ ఫోటో పెట్టినా, ఏ పాట పెట్టినా, ఏ ప్రసంగం పెట్టినా క్రైస్తవుడని అనిపిస్తే చాలా వాళ్ళకి. కొంతమంది ఉన్నారు ఉన్మాదులు, వాళ్ళు వచ్చి కింద పచ్చి పచ్చి బూతులతో కామెంట్లు చేస్తూ యేసుప్రభుని తిడుతూ యేసుప్రభుని దూషిస్తూ మాట్లాడుతూ ఉంటే నేను అనుకుంటాను, అరే నాయనా, అనవసరంగా మీరు పాపాన్ని మూటగట్టుకుంటున్నారు. ఎదురుగా వచ్చి మాట్లాడగలిగే దమ్ముందాలకి లేదు. సోషల్ మీడియా సింహాలు ఇవి. బయటకు వస్తే గ్రామ సింహాలు. సోషల్ మీడియా సింహాలు బయటకు వస్తే గ్రామ సింహాలు. ఎవడైనా ఎదురుకొచ్చి మాట్లాడతాడా? అంత ధైర్యం ఉందా? అబ్బే, మొన్న ఒకడు ఫోన్ చేసి పిల్లల్ని బెదిరించేస్తున్నాడు, సాగర్ వీళ్ళందరినీ. ఏయ్, పోస్టర్ వేసారు, తీస్తారా తీరా అంటే వీడి పాపం వెనకాల కూర్చొని, హాయ్ పోస్టర్ అండి, తీసేస్తామండి అన్నాడు. ఇటు పాపం భయపడిపోయి ఫోన్ ఎట్టెవరా అన్నాను. ఇచ్చాడు. ఇస్తే ఏంది నాయన కథ, ఏంది నీ కథ? పోస్టర్ వేసారండి. ఎక్కడ? పశువుల హాస్పిటల్ మీద. మరి ఏమన్నా మీ తాతగారు అడ్డా ఇట్టది? పశువుల హాస్పిటల్ అందరిదే. తీరా తీయం, ఇంకో 4 కొడతాయి ఈ రాత్రికి. ఏం చేసుకుంటూ చేసుకో నీ ఓపిక. మీ ఏరియా సీఏ దగ్గరికి వెళ్తావా, వెళ్ళి నా పేరు చెప్పు, వేసింది మా వాళ్ళే, నేను వస్తా, అక్కడ కూర్చుందాం, మాడుకుందామా? రాజ్యాంగంలో ఉందా పశువుల హాస్పిటల్ మీద పోస్టర్ వేయకూడదని? అలా కాదండి, 200 మీటర్ల దూరంలో ఏదో గుడి ఉందండి. ఉందా రాజ్యాంగంలో? 200 మీటర్ల దూరంలో గుడి ఉంటే అక్కడ పోస్టర్ వేయకూడదని రాజ్యాంగంలో ఉందా? ఉంది అన్నాడు. పట్టుకురా. నా దగ్గర ఉన్న రాజ్యాంగంలో లేదు, నీ దగ్గర ఉన్న రాజ్యాంగంలో ఉందా? ఉంది, పట్టుకురా. ఎవడు రాశాడో చూద్దాం, అందులో ఏమని రాశాడో చూద్దాం. లేదు రాజ్యాంగంలో. అలాగా అంటే నువ్వు పుట్టించేసుకుని, నువ్వు కిట్టించేసుకుని బెదిరించేస్తావా నువ్వు? తీరు, ఇంకో 4 వేస్తాం. ఆ ఏరియా సీఏ దగ్గర కూర్చుందామా, వెళ్ళి కూర్చోరు, ఆ పేరు చెప్పి వెళ్ళి మాడుకుందాం. లేదా ఇంకో పక్కన ఉన్న పోలీస్ స్టేషన్కి వస్తావా, అక్కడ మాడుకుందామా, వెళ్ళు అక్కడ కూర్చో మాడుకుందాం అని ఫైనల్గా నేను అన్నమాట. రాముడి జెండా కడితే నా గోడకి ఆ రాముడి జెండా వేస్తే కట్టించుకునే దమ్ము నాకుంది. ఒక పోస్టర్ పశువుల హాస్పిటల్కి వేస్తే వేయించుకునే దమ్ము నీకు లేదురా. అలా గడగడ వణికిపోతున్నావు.